హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఎంతోమంది కాకరకాయ తినాలంటే వెనక్కి తగ్గుతారండి. ఈ విధంగా చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే కడుపు నిండా తింటారండి. ఎప్పుడు కావాలన్నా కాకరకాయతో ఇలానే చేసుకొని తింటారు. చేదన్న మాటే ఉండదండి. చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా మనం కాకరకాయలు తీసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. నేనైతే పెద్ద సైజులో ఒక 2 కాకరకాయలు తీసుకున్నాను అండి. మంచి దోరకాయలు. ఈ కాయలను ఏంటంటే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలాంటి ఒక జాలి లాంటిది పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసి ఆ స్టవ్ పైన ఈ కాకరకాయలని పెట్టుకోవాలండి. అంటే కాకరకాయ మంచి పాకంలో ఉండేటి అయితే ఏమవుతుందంటే చేదు లేకుండా తినడానికి చాలా బాగుంటుందండి. ఓకేనా. ఇప్పుడు వీటిని మనం దీని మీద పెట్టాక 2 వైపులా ఇలా చుట్టూరు తిప్పుకుంటూ దీన్ని బాగా కాలవాలండి. అంటే ఈ కాకరకాయ లోపల భాగం బాగా ఉడకాలి. ఆ విధంగా మనం ఈ మీద ఉన్న ఈ విధంగా నలుపు వచ్చేదాకా బాగా దీన్ని కాలవాలండి. అప్పుడేమవుద్దంటే లోపల వరకు బాగా మగ్గుతుంది కాకరకాయ. అప్పుడేంటంటే చేదు అన్న మాటే ఉండదండి. ఇందులో ఉన్న చేదు మొత్తం పసరు ఇరిగిపోద్ది అన్నట్టు. అందుకోసమని ఈ టైప్లో మనం బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చిందని మీద మసిగా ఉందని మీరు అనుకుంటారేమో. ఆ మసి కూడా లేకుండా ఎలా చేయాలో చూద్దామండి. కాకపోతే ఏంటంటే ఈ టైప్లో మనం కాకరకాయని ఖచ్చితంగా కాలవాలి. మనం అనుకుంటాం లోపల ఘాట్లు పెట్టి కాలవచ్చు కదా. ఘాట్లు పెడితే ఏంటంటే ఇప్పుడు మనం చేసే దాంట్లో ఆ ఘాట్లలోకి వెళ్తుంది కాబట్టి ఘాట్లు పెట్టలేదండి. ఈ టైప్లోనే లోపల వరకు బాగా ఉడకాలి. ఓకేనా. ఇప్పుడు ఈ మీద ఉన్న ఈ నలుపు మొత్తాన్ని ఈ పీలర్ సహాయంతో గీకేయాలండి. అంటే ఆ బుడిపులుగా ఉండేటిది మొత్తం ఈ విధంగా గీకేసుకునేసి రెండింటిని బాగా గీకినాక ఈ టైప్లో కడగాలండి. ఈ కాకరకాయలను ఏంటంటే మనం ఈ టైంలో కడుక్కోవాలండి. ఈ మీద ఉన్న తోలు మొత్తం గీకిన తర్వాత అప్పుడు కడగాలండి. కట్ చేసిన తర్వాత మాత్రం కడగకూడదు. ఇప్పుడు ఈ విధంగా కడిగిన వాటిని ఈ తోక తొడిమి 2 ఇలా కట్ చేసి ఈ టైప్లో బిళ్ళల టైప్లో కట్ చేసుకోవాలండి. అంటే మనం రూపాయి బిళ్ళల టైప్లో ఈ విధంగా రౌండ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ఇలా అయితే చాలా బాగుంటుందండి. అంటే మరీ మందం కాకుండా మరీ పల్సగా కాకుండా ఒక విధంగా అంటే ఈ సైజులో మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేస్తే దీనికి సూపర్గా సెట్ అవుద్ది. మనం కాదు కూదు ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చి ఇబ్బంది ఏం లేదండి. నేనైతే ఈ సైజులో కట్ చేశాను. ఎందుకంటే ముందే స్టవ్ మీద వీటిని మనం బాగా కాల్చి ఉన్నాం కదా, లోపల వరకు బాగా మగ్గి ఉన్నాయి కాబట్టి ఈ సైజులో కట్ చేశానండి. ఓకేనా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకునేసి అంటే 2 గంటల మందం వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఎలా మధ్యలోకి చీరి దాంట్లో వేసి కొద్దిగా అలా వేపి ఆ తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకొని వీటిని కాస్త ఇలా కలుపుతూ బాగా మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయలని ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే కాస్త చిటికెడు వచ్చేసి పసుపు వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత 4 రెమ్మల కరివేపాకు దూసి వేసి దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఇలా బాగా వేగనివ్వాలి. అంటే ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా. ఆ తర్వాత ఒక 2 లేదా 3 టమోటాలని కట్ చేసి వేసి సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇలా బాగా తిరగేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఈ టమోటాలను కూడా బాగా మగ్గనివ్వాలి. అంటే గుజ్జులాగా మారే విధంగా ఈ టమోటాలను కూడా బాగా ఇలా మగ్గనివ్వాలి. అప్పుడు అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలిపేసుకునేసి కొంచెం స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత ఇప్పుడు కొంచెం సన్న మంట మీద ఈ విధంగా తిరగేసుకుంటూ దీన్ని మంచి కలర్ వచ్చేదాకా అంటే దీంట్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఈ టైప్లో వేగనివ్వాలి. అప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కిందకి మీదకి తిరగేసుకుంటూ ఈ కాకరకాయల ముక్కలన్నింటికి ఇది కొంచెం పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసి ఇది కొంచెం దాన్ని బాగా పీల్చుకొనివ్వాలి. ఇలా బాగా మగ్గనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ కాకరకాయలు ఇది ఫ్లేవర్ మొత్తాన్ని పీల్చుకొని రుచి చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత
ఇప్పుడేం చేయాలంటే నేను ముందుగా చింతపండు నానబెట్టి రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు దాన్ని పిసికి నీళ్లు తీసి ఆ నీళ్ళని మనకి ఎన్ని అవసరమో అంత పులుసుని దీంట్లో పోసుకోవాలి. అంటే మనకి ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి మనకి ఎంత పులుసు అవసరమో అన్నీ ఆ చింతపండు నీళ్ళే పోసుకొని, ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేశాక కాస్త అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని మనం దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు ఈ పులుసును బాగా మరగనివ్వాలి. ఈ పులుసు కొంచెం చిక్కబడాలి. ఆ టైపు దీన్ని మరిగిన తర్వాత ఇప్పుడు కాస్త అలా తిప్పుకునేసి ఇక 4 రెమ్మలు కొత్తిమీరనలా దాని మీద చల్లుకోవడమే. చల్లిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకునేసి టేస్ట్ చూసి సాల్ట్ అవన్నీ సరిపోయినాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకునేసి పులుసు ఎంత అవసరమో అంత గ్రేవీ ఉంచుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమేనండి. ఇలా ఒక్కసారి చేసి టేస్ట్ చూడండి. ఇంతకుముందు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా దీని టేస్ట్ చూసి ప్రతిరోజు నాకు ఇలానే కాకరకాయ పులుసు చేసి పెట్టమని ఖచ్చితంగా అడిగి తీరుతానండి. కనీసం ఏంటంటే వారంలో ఒక్కసారన్నా కానీ కాకరకాయ ఈ విధంగా చేసుకొని తినాలండి. శరీరానికి చాలా అంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేసి ఈ విధంగా చేసుకొని తిని చూడండి.